ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనము. అప్లై యువర్ హార్ట్ టు ఇన్స్ట్రక్షన్ అండ్ యువర్ ఇయర్స్ టు వర్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మనస్సు ఎక్కడ ఉంది అనేది మనము ఈ రోజున పరీక్షించాలి. మన మనస్సు ఈ లోకం పైన ఉంటే, ధనం పైన ఉంటే మన జీవితము మనకే అర్థం కాదండి. అంతా అయోమయంగా ఉంటుంది, అంతా నిరాశగా అనిపిస్తుంది, నేనేం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. మన మనస్సు ఎప్పుడు ఈ లోకంతో పోల్చుకుంటూ ఉంటుంది. కాబట్టే మనకు ప్రశాంతత ఉండదు. నీకు కలిగిన దానితో నీవు సుఖముగా ఉండలేవు. ఎప్పుడు టెన్షన్తో జీవిస్తుంటావు. నాకిప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో, నాకిప్పుడు ఏ రోగం వస్తుంది అని కొంతమంది ఎప్పుడూ భయపడుతుంటారు. ఎందుకంటే వారి మనస్సు ఎప్పుడు ఆరోగ్య బలహీనత పైనే ఉంటుంది. ఈ రోజున బహుశా నీవు ఈ విధమైన మనోవేదంతో జీవిస్తున్నావేమో, భయముతో బ్రతుకుతున్నావేమో. ఏంటి నా జీవితం అంతా అనిశ్చితంగా గమ్యం లేనిదిగా ఉంది అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు. నీ మనస్సు ఉపదేశము పైన ఉంచుము, ఆయన చెప్పిన మాటలపైన ఉంచుము, ఆయన నీకు బోధిస్తున్న బోధ పైన ఉంచుము అని. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినలేకపోతుంటారు. కొంతమంది ఏదో ఆలోచనతో ఉంటారు. పిల్లల పెళ్లిళ్ళు ఎలా, నాకు ఉద్యోగం ఎలా, నా భర్త మారతాడా అని దేవుని సన్నిధిలో కూడా ఆలోచనలతో నిండిపోయి ఉంటారు. అలాంటప్పుడు వారిలో ధైర్యం ఎలా వస్తుంది? సమస్యల నుండి ఎలా బయటపడతారు? శోధనల నుండి ఎలా విజయం సాధిస్తారు? వినుట వలన విశ్వాసం వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుని వాక్యము విననీయకుండా అపవాది చేస్తున్నాడు. నీలో విశ్వాసము రావద్దు అని, నీవు ధైర్యముతో జీవించొద్దు అని, నీవు కృంగిపోవాలి అని, ఆ కృంగుదలలో ఏదో ఒకటి చేసుకోవాలని అపవాది మాటలను నిన్ను విననివ్వడు. ఆ సమయంలో నిన్ను ఈ లోకం వైపుకు మరల్చుతాడు. ఏదో ఒక పని నీకు సృష్టిస్తాడు. ఏదో ఒక సమస్య వాక్యం వినాలనుకున్నప్పుడే గుర్తు చేస్తాడు. నిన్ను ఈ లోకంలో బిజీగా ఉంచుతాడు. అయినా సరే నీవు వాటిని పట్టించుకోకుండా దేవుని వాక్యము వింటేనే, మనస్సు నిలిపితేనే ధైర్యముగా ప్రశాంతంగా ఉంటావు. బైబిల్ గ్రంథంలో మరియా, మార్తా ఇద్దరు దేవుని వాక్యం వినాలనే యేసయ్యను ఆహ్వానించారు. కానీ మార్తా మాత్రం వినడం లేదు. ఆమె పని పెట్టుకుంది, ఉపదేశాన్ని ఆలకించడం లేదు. కానీ మరియా యేసయ్య పాదాల సన్నిధిన ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యం వింటుంది. మార్తా, నీవు అనేక పనుల చేత విచారం కలిగి ఉన్నావు అని ప్రభు పలుకుతాడు. ఈ లోకం మీద నిలిపినటువంటి మనస్సు ఎప్పుడు నీకు విచారమునే కలగజేస్తుంది. అదే మనస్సు యేసయ్యపై నిలిపి చూడు, నీవు సంతోషంగా జీవిస్తావు. ఏ భయం ఉండదు, ఏ కలవరం ఉండదు. మనస్సు ప్రశాంతంగా, సమాధానంగా నీవు జీవించగలుగుతావు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, తెలివిగల మాటలకు చెవియొగ్గుము అని. అంటే తెలివి లేని మాటలు ఎన్నో ఈ లోకంలో సంచరిస్తున్నాయి. నిన్ను దారి తప్పించే మాటలు, నిన్ను భయపెట్టే మాటలు, నిన్ను నష్టపరిచే మాటలు, నిన్ను భ్రమపరిచి మోసం చేసేటువంటి మాటలు అనేకమున్నాయి. విచిత్రం ఏమిటంటే అందరూ 100% మంది ప్రజలు తెలివి లేని మాటలనే నమ్ముతారు, అవే నిజం అనుకుంటారు. దాని వలనే ఈరోజు అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. చెప్పుడు మాటలు వినడం వల్లనే సంసారాలు నిలవడం లేదు. బాధలో ఉన్న వారికి ఈ లోకము ఇంకా కలవరపరిచే మాటలు చెబుతూ భయపెడుతుంది. అది విని ఇంకా ఇంకా భయంతో బ్రతుకుతారు. నీవు ఏ మాటలు వింటున్నావు? తెలివిగల మాటలనా లేదా తెలివి లేని మాటలనా?
కొందరు మనుషులు చాలాసార్లు మేము తెలివైన వారం, మేము జ్ఞానవంతులమని అనుకుంటారు. ఆ తీరా చూస్తే వారే మోసపోతుంటారు, వారే నష్టపోతుంటారు కదండి. కాబట్టి దేవుని మాటలను వినడానికి నీ చెవిని అప్పగించు. ఆ మాటలు నిన్ను బ్రతికిస్తాయి, ఆ మాటలు నీలో విశ్వాసాన్ని నింపుతాయి, ఆ మాటలు నీ బ్రతుకును మారుస్తాయి, నీ హృదయములో నెమ్మదినిస్తాయి. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో ఉన్న కలవరమో, భయమో, బాధ, వేదన పోవాలి అంటే దేవుని ఉపదేశమును అంగీకరించు, మనస్సుంచు, తెలివిగల మాటకు నీ చెవిని అప్పగించు, యేసయ్య వైపు నీ హృదయాన్ని తిప్పు. అప్పుడు నీవు ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, తెలివి గల మాటలకు మేము చెవియొగ్గాలని అయ్యా, మీ యొక్క మాటలకు వేగిరపడాలని ప్రభా, మీ యొక్క మాటలు వినడానికి తండ్రి మేము తండ్రి ఇష్టము కలిగి ఉండాలని ప్రభా, అయా ఉపదేశమును అంగీకరించువారు అయా మరి తండ్రి తెలివి గలవారంటున్నావు దేవా. అయా అట్టి హృదయమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క మాటలు వినకుండా ఆ మాటలను ప్రక్కన పెట్టి త్రోసివేసి ఈ లోక మాటలపై మనస్సుంచి ప్రభా మీకు దూరమైపోయిన వారు ఎందరో ఉన్నారు. వారి మనసులను మార్చండి, మరలా మీ యొద్దకు వచ్చే కృపను దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున వారికి ఉన్న కష్టాలను బట్టి, బాధలను బట్టి, శ్రమలను బట్టి దిగులు చెందుతున్నారో వారికి ఉన్న శ్రమ అంతటి నుంచి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి, శారీరక బలహీనతలను కొట్టివేయండి ప్రభా. అయా మరి తండ్రి వారికున్న రోగము, వారికున్న వ్యాధి, వారికున్న వ్యసనము, వారికున్న ప్రతి ఒక్క ఆందోళనకరమైన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేసి శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా, వారిని మీరు బలపరచండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చేవారిగా తండ్రి వారిని ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అయ్యా, వారి మధ్య ప్రభా మరి తండ్రి ఎప్పుడు చూసిన గొడవలు, వాటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. ప్రేమ కలిగి అయ్యా జీవించేటువంటి కుటుంబముగా కుటుంబాన్ని మీరు లేవనెత్తండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగం లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయ్యా మరి తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభా, గృహ నిర్మాణ విషయంలో ప్రభా బిడ్డలకు మీరే సహాయం చేయండి. ఆ గృహము ప్రభా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవునట్లుగా కృప చూపించండి తండ్రి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డల యొక్క అయా మనవులను మీరు ఆలకించండి. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి ప్రభా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. కావలసిన బ్లడ్ ను, కావలసిన మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా డెలివరీ సమయంలో తండ్రి ఏ భయాందోళన వారికి లేకుండా ప్రభా మీరే వారిని ధైర్యపరచండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు మరి ప్రభా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. సువార్థికులను బలపరచండి తండ్రి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను తండ్రి ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభా. మిషనరీస్ ని దీవించండి. వారు ఎన్నో ప్రయాసలు పడుతుండగా ప్రభా వారి ప్రయాసకు తగినటువంటిగా ప్రతిఫలం
బలమును మీరు దయచేయండి ప్రభా. సంఘ కాపరిని మీరు బలపరచండి. సంఘానికి శిరస్సైన దేవుడవు ప్రభా. అయా తండ్రి, మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను నడిపించి బలపరచండి నా దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి రక్షణ లేక ఉన్నారో ప్రభా, వారందరికీ రక్షణ దయచేయండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అధికారులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. భారతదేశమును తండ్రి సమాధానముతో నింపమని వేడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా అయ్యా, మరి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.